ఏంటి నాటకం? ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే? కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేశారు. కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ అరెస్ట్ చేశారు. మళ్ళీ కోర్టు అనుకుంటావేమో. మూడో రకం జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా. బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేశారు. కోర్టు ఏం చెప్తుందో అర్థమవుతుందా మీకు? మీరు పెడుతున్నది తప్పుడు కేసులు, అరెస్ట్ చేయకూడదు అని చెప్తుంది. అన్న ప్రకాష్ రాజు, ఏంటన్నా నీ సమస్య? కోర్టు బెయిల్ ఇచ్చిందంటే కేసు పుట్టేలేదు. దొంగతనం చేసినోడికి కోర్టు బెయిల్ ఇస్తుంది, మర్డర్ చేసినోడికి కోర్టు బెయిల్ ఇస్తుంది, రేప్ చేసినోడికి కోర్టు బెయిల్ ఇస్తుంది. అది ఆరోపణ నిరూపించిన తర్వాత అప్పుడు తీసుకుని బొక్కలా వేస్తారు. అర్థమైందా? ఇంకా ఆడికి 4 కేసులే, ఇంకా 4 స్టేషన్లు తిరిగాడు, ఇంకా 30 స్టేషన్లు తిరగాలి, ఇంకా 30 కేసులు ఉన్నాయి ఆడి మీద. అర్థమైందా? పవన్ కళ్యాణ్ తిట్టినందుకు కాదు దాన్ని బొక్కలేకుంటా, శ్రీరాముడిని తిట్టినందుకు. నువ్వు అదే హిందువులు సినిమాలు చేసి డబ్బులు సంపాదించి ఇప్పుడు నీకు హిందువులు అంటే నచ్చడం లేదా? నువ్వు ఒక పెద్ద దేశద్రోహిరా నువ్వు. వీడి సినిమాలు ఎవడో చూడకండి. ఇంకా బాబు ప్రకాష్ రాజు, నీకేంటి సమస్య చెప్పు? ఆడు హిందువుల్ని కించపరిచేలా మాట్లాడడం వల్ల ఆడి మీద ప్రతి దిక్కున కేసు నమోదవుతుంది. యూపీలో కూడా ఆడి మీద కేసు నమోదవుతుంది, కేరళలో కూడా ఆడి మీద కేసు పెడుతున్నారు, తమిళనాడులో కేసు పెడుతున్నారు. ఆడి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకునే కాదు, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం తిరుగుతాడు. చూస్తూ ఉండాలి నువ్వు. అప్పుడు ఏం మాట్లాడుతావు? నువ్వు తిరుగుతావు.